హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ వంటింటి రుచులు. ఈరోజు మా ఛానల్లో ఎంతో టేస్టీ ఈజీ దొడ్డట్లతో పోహా చేయబోతున్నాను. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. ముందుగా నేను 2.5 కప్పుల దొడ్డటుకులు తీసుకున్నాను. మీకు సరిపడా మీరు తీసుకోండి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు మంచిగా కడుక్కోండి. మరీ ఎక్కువగా కడగకండి, కడిగితే ముద్ద ముద్దగా అవుతాయి. ఈ రెసిపీకి ముఖ్యంగా కావాల్సినవి ఇవే. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో 2.5 పావుల నూనె పోసుకోండి. మీకు నూనె ఎక్కువైంది అనిపిస్తే మీరు తగ్గించి పోసుకోవచ్చు. నూనె వేడయ్యాక మీకు కావాల్సినన్ని పల్లీలు వేసుకోండి. పల్లీలు మంచిగా నూనెలో వేయించండి. ఇప్పుడు ఇందులో కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోండి. తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోండి. ఒకసారి వీటిని బాగా కలుపుకోండి. తర్వాత ఇందులో కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లిని వేసుకోండి. వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోండి. ఈ పోపులో కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. మీ కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకోండి. ఇప్పుడు ఇది ఒక్కసారి మొత్తం కలపండి. 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. 2 నిమిషాలు మూత పెట్టుకోండి. 2 నిమిషాల తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు పసుపు అంతా కలిసేలా కలుపుకోండి. ఇందులో 2 నిమ్మకాయల్ని పిండుకోండి. నిమ్మరసం మొత్తం కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు కడిగిన అటుకులని ఇందులో వేసుకోండి. మేమైతే వీటిని దొడ్డటుకులు అంటామండి. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు మొత్తం కలిసేలా అంతా ఒకసారి కలుపుకోండి. మళ్ళీ 1 స్పూన్ ఉప్పు వేసి కలుపుకోండి. ఈ రెసిపీకి పోపులో ఒకసారి మళ్ళీ తర్వాత దించే ముందు అటుకులు వేసిన తర్వాత వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అంత పడుతుంది. దించే ముందు కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 నిమిషం మూత పెట్టుకోవాలి. మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన దొడ్డటుకుల పోహా రెడీ. ఇది పొద్దున టిఫిన్ లాగా, సాయంత్రం స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయండి.